really thank you so much. You greeted us, with such love and affection. Andarki thanks. To my wife, my son, my daughter, all of them, joined, in the celebration and gift smile. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు కాబట్టి I think thank you to all three of you. సో ఇది 5వ సంవత్సరం ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిన తర్వాత 5వ సంవత్సరం. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ఊరికే ఈ ఫ్లెక్సీలు పెట్టడము లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు చేయడము, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పేపర్లలో అనవసరంగా లక్షల రూపాయలు వేస్ట్ చేయడం మంచిగా అనిపించకుంటే ఏమన్నా చేద్దాము, ఏదైనా చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేసి ఆ టైంలో హెల్త్ క్రైసిస్ ఉండే. ఆ హెల్త్ క్రైసిస్ ఉన్నప్పుడు కొన్ని అంబులెన్సెస్ మనం డొనేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కేవలం 6 అంబులెన్స్ ఏదో నేను డొనేట్ చేశాను. కానీ దాన్ని చూసి మిగతా మా పార్టీ నాయకులు, మా సహచరులు స్ఫూర్తి పొంది దాదాపు 108 అంబులెన్స్లు ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా కలిసి డొనేట్ చేసి దట్ వాస్ ది బిగినింగ్ ఆఫ్ ఫోకస్. అంటే ఒక మనిషి మొహంలో కనీసం ఒక చిరునవ్వు పూయించగలిగితే చాలు అనే ఒక మంచి ఆలోచనతో తీసుకున్న కార్యక్రమం ఏంటంటే జీవితంలో అందరికీ ప్రతిరోజు ఏదో కష్టం, ఏదో ఒక ఇబ్బంది, ఏదో తలనొప్పి ఉంటానే ఉంటుంది. కానీ కనీసం సాటి మనిషి మొహం మీద ఒక చిరునవ్వు చూపెట్టే ప్రయత్నం, చిరు ప్రయత్నం, ఇది పెద్ద గొప్ప ప్రయత్నం కాదు, చిన్న ప్రయత్నం. 21లో తర్వాత ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు 2021లో 2వ సంవత్సరం ఏదైనా చేద్దాం, బాగా చేద్దామని చెప్పి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శారీరకంగా ఉండే ఇబ్బంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేవలం వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోయేదానికి ఒక వాహనం అన్నట్టు కాకుండా దానివల్ల వాళ్ళ జీవితమే మారుతుంది, కొంతమందికి దానివల్ల ఉపాధి దొరుకుతుంది, కొంతమందికి దానివల్ల వాళ్ళ జీవితం నిలబడుతుందని ఆలోచించి నేను మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేను ఒక 200 పైచీలకు 3-వీలర్ స్కూటీస్, ఇంకా కస్టమైజ్డ్ హోండా యాక్టివా వెహికల్స్ అన్ని మోటరైజ్డ్ వెహికల్స్ వాళ్ళకి అందజేస్తే దాని నుంచి స్ఫూర్తి పొంది ఇన్స్పైర్ అయ్యి మా మిగతా సహచరులు కూడా దాదాపు పెద్ద సంఖ్యలో వాళ్ళు కూడా ముందుకు రావడం, దానివల్ల ఒక 1400 మంది వికలాంగులకి, దివ్యాంగులకి వాహనాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం మా సిరిసిల్ల జిల్లాలో మరి అక్కడ ఉండే పిల్లలు, ముఖ్యంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు, వాళ్ళకు మాత్రమే మరి హై పవర్ ట్యాబ్స్ ఇద్దాము. ట్యాబ్స్ ఇస్తే వాళ్ళు కూడా మరి వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి 6000 శాంసంగ్ ట్యాబ్లెట్లు పవర్డ్ బై ఆకాష్ అండ్ బైజూస్, మొత్తం ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్, అంటే అవన్నీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళు చదువుకోవాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా వాటిని చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు నేను మన స్టేట్ హోమ్ ఆనాడు అక్కడ డైరెక్టర్ గారు, తర్వాత టీచర్స్ అందరితో మాట్లాడినప్పుడు ఇక్కడ 47 మంది టాపర్స్, ఎందుకంటే 47th బర్త్డే కాబట్టి 47 మంది అనుకున్నాం ముందు. కానీ కరుణ గారు, వాకాటి కరుణ గారు అన్నారు 47 కాదని ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు, ఇంకొక 50 మందిని యాడ్ చేస్తే ఒక 100 చేస్తే బాగుంటుంది సార్ అన్నారు. అందుకే ఈరోజు ఒక 100 మంది పిల్లలతో ఆ రోజు డిక్లేర్ చేసాము. అనుకోకుండా ఎలక్షన్ ఇయర్, ఇంకా రకరకాల చికాకులు లాస్ట్ 1 ఇయర్ అంతా, దానివల్ల చేయలేకపోయాం. అంటే సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం 5వ సంవత్సరం. ఈ సంవత్సరం అనుకుంటుంది ఏంటంటే మరి గత 6-7 నెలల్లో దాదాపు 13 మంది నేత కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా మా సిరిసిల్లలో ఉండే పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబాలకి అండగా ఉండాలని, ఆ కుటుంబంలో ఉండే పిల్లలు, వారి భార్య ఉంటే భార్య, లేక ఇతర తల్లిదండ్రులు ఉంటే వారికి మరి ఒక ప్రయత్నం, అల్టిమేట్గా చూస్తే చిన్న ప్రయత్నాలే. ఒకటి మాత్రం వాస్తవం, అందరం పుడతాం, అందరం చేస్తాం, అది మాత్రం పక్కా. మిగతా మధ్యలో ఏం జరుగుతుందని పక్కా కాదు, కానీ దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఈస్ ఫర్ సర్టన్. సో వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్, ఉన్నన్నాళ్ళు ఏదన్నా చేయగలిగితే, కనీసం సాటి మనిషి మొహంలో ఒక చిరునవ్వు పూయించగలిగితే మంచిది అనే ఒక మంచి చిన్న ఆలోచన, పెద్ద గొప్ప ఆలోచన కాదు, చిన్న ఆలోచన, దాంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇంకా విస్తరించాలని, ఇంకా చాలా మంది చేయాలని, ఇది కేవలం వ్యక్తిగతంగా కాకుండా అల్టిమేట్గా ఇన్స్టిట్యూషనలైజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంతమంది చిన్నారులు వచ్చి మరి నాకు గ్రీటింగ్స్ చెప్పినందుకు మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. ఐ థ్యాంక్ యూ. ఐ సిన్సియర్లీ లేట్గా వచ్చినందుకు తప్పు నాకు కాదు, తప్పు రేవంత్ రెడ్డిది, అక్కడ ఎక్కువసేపు కూర్చోబెట్టింది కాబట్టి అసెంబ్లీ ఇంకా నడుస్తుంది, మీరు అందరూ వెయిట్ చేస్తున్నారంటే నేను వచ్చేసిన. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి మీ అందరికీ థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.